ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి, వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ జనాల్లోకి బలంగా తీసుకెళ్లిన కొన్ని కారణాలు మాట్లాడుకుందాం. మొదటిది, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రజలకు సహాయం చేయడం ద్వారా తమ మద్దతు లభిస్తుందని వారు విశ్వసించారు. తమ సభలు, ప్రచారాల్లో సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. కొంతమంది స్థానిక నాయకులు కూడా ప్రభుత్వం తమ గ్రామాలకు సరిపడా డబ్బులు ఇవ్వలేదన్నారు. గ్రామాలకు మద్దతు లేకపోవడంతో వైఎస్సార్సీపీ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ విమర్శ గ్రామీణ స్థాయిలోనే మొదలైందని నిపుణులు భావిస్తున్నారు. రెండోది, ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ అమరావతిని రాజధాని చేస్తానన్నారు. ఆ ప్రాంతంలో ఆయన పార్టీ వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అయితే గెలిచిన తర్వాత 3 రాజధానులు అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ప్రణాళికలను ప్రకటించారు. ఇది వివాదానికి దారితీసింది మరియు అమరావతిలో రైతుల నుండి నిరసనలకు దారితీసింది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాలని యోచిస్తున్నప్పటికీ పురోగతి లేదు. ఈ నిర్ణయం కొన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఓటమికి కారణం అయింది. మూడోది, గత 3 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి నిలదీసేలా చేశారు పవన్ కళ్యాణ్. రోడ్లు బాగుచేయాలని వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నా చర్యలు చేపట్టలేదన్నారు. ప్రతిపక్షాలు రోడ్లపై ఉన్న గుంతలను కూడా పూడ్చి నిరసన తెలిపాయి. మంత్రి కొడాలి నాని ఏరియాలో జనసేన పార్టీ నేతలు రోడ్లు ఫిక్స్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అధ్వానంగా ఉన్న రోడ్లు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సమస్యగా మారి వైఎస్సార్సీపీ పార్టీకి నష్టం కలిగించింది. నాలుగోది, ఆంధ్రప్రదేశ్కు కొత్త కంపెనీలను తీసుకురాకపోవడంపై, ముఖ్యమైన సదస్సుకు కూడా ప్రభుత్వం వెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రారంభించిన వ్యాపారాలను సైతం వెనక్కి పంపడం చూశాం. ఎన్నికలకు ముందు సదస్సు నిర్వహించినా పెద్దగా మార్పు రాలేదు. ఐదవది, 2019 ఎన్నికలకు ముందు క్రమంగా మద్యాన్ని నిషేధిస్తామని వైఎస్ జగన్ అన్నారు. ఫ్యాన్సీ హోటళ్లలో మాత్రమే మద్యం విక్రయిస్తారు. ప్రభుత్వం మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకుని ధరలు పెంచింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన మద్యం బ్రాండ్లు ఉన్నాయని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాయి. ప్రభుత్వం మద్యం కల్తీ చేస్తోందని కొన్ని పార్టీలు ఆరోపించాయి. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు చేయలేకపోతున్నామని ప్రజలు వాపోయారు. అధిక ధరలు మరియు మద్యంపై ఆంక్షలు కొంతమంది ప్రభుత్వాన్ని విమర్శించటానికి కారణమయ్యాయి. ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల వైఎస్సార్సీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆరవది, ఎన్నికల సమయంలో భూ యాజమాన్యానికి సంబంధించిన చట్టంతో వైఎస్సార్సీపీ పెద్ద సమస్యను ఎదుర్కొంది. ఈ విషయంపై విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ప్రజలకు పరిస్థితిని వైఎస్సార్సీపీ నాయకులు సరిగా వివరించలేకపోయారు. ఏడవది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఇది వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా నిరసనలకు దారి తీసింది. చంద్రబాబు, ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టు వల్ల అధికార పక్షంపై ప్రజలు అసంతృప్తి చెంది ఎన్నికల్లో ఓడించారు. ఎనిమిదవది, వైఎస్సార్సీపీ నాయకుల మాటలు కూడా పార్టీకి చెడు చేశాయని చెప్పొచ్చు. కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారి మాటల వల్లే ఎక్కువ నష్టం జరిగి ఎన్నికల్లో ఓటమికి కారణమైంది. తొమ్మిదవది, వైఎస్ వివేకా హత్యతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఇబ్బందులు తప్పలేదు. వివేకా హత్యకు బాధ్యులైన వారిని కాపాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆయన సొంత సోదరీమణులు వైఎస్ సునీత, షర్మిల విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం వైఎస్సార్సీపీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. ఇక 10వది ఏమై ఉంటుందో మీరు కామెంట్ చేసేయండి.